నమస్కారం. మీ కదంబ మాలిక ఛానల్‌కి స్వాగతం. దయచేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. కింద ఉన్న డిస్క్రిప్షన్‌లో మా ఇతర వీడియో లింకులు కూడా ఇచ్చున్నాము. మీరు వాటిని కూడా ఒకసారి చూసి మీకు నచ్చితే కనుక మీ గ్రూప్స్‌లో ఫార్వర్డ్ చేసి మాకు సహకరించండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున నా ధన్యవాదాలు. చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ అందించండి. థ్యాంక్ యూ. మనం ప్రేమ సంఖ్యలు అనే కథ చెప్పుకుంటున్నాం కదా, దానిలో 6th పార్ట్. వాణి వాణి అంటూ లోపలికి వచ్చాడు చక్రవర్తి. అందరూ ఏంటా అని చూశారు. మనకి బాంబే ట్రాన్స్ఫర్ అయింది వాణి అన్నాడు. ఏంటి బాంబేనా అంది వాణి ఆశ్చర్యంగా. శ్యామారాజు ఒకరి మొహం ఒకరు చూసుకుంటున్నారు. అవును, అక్కడ ఫ్లాట్ కూడా రెడీగా ఉంది. మొన్న ఇటు ట్రాన్స్ఫర్ అయిన ఆఫీసర్ది ఫర్నిచర్తో సహా రెడీగానే ఉంది. మనం వెళ్ళడమే పెండింగ్ అన్నాడు. అంత దూరమా అంది. మరి జిఎంగా ప్రమోషన్ ఇచ్చి తీసుకెళ్తున్నారు వాణి, అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. మనకి ఇక్కడ బాగానే ఉందిగా అంది. అదేంటి వాణి, ఎల్లకాలం ఇక్కడే ఉంటామా ఏంటి? పిల్లలు పెరగడం లేదా? వాళ్ళని మంచి స్కూల్స్లో వేయొద్దు? అది 5 bedrooms ఇల్లు. అమ్మ నాన్న నువ్వు నేను పిల్లలు హ్యాపీగా ఉండొచ్చు. పైగా సర్వెంట్స్ని కూడా ఇస్తారు. సో నీకు ఎట్లాంటి కష్టం కూడా ఉండదు. మనకు అక్కడ అంతా ఫెసిలిటీస్ కూడా బాగానే ఉంటాయి అన్నాడు సిద్ధార్థ. అయినా అంత దూరం నేను రానండి అంది. సరే, అది నీ ఇష్టం. రాధాబాయి దగ్గరికి శ్రీనాథ్ దగ్గరికి వచ్చి, అత్తయ్య బావా, నేను ఈ మంత్ ఎండింగ్కి ఫ్యామిలీ షిఫ్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ చక్రి అన్నాడు శ్రీనాథ్. వాణికి ఏంటో తెలియటం లేదు, ఎలా ఆలోచించాలో కూడా అర్థమవటం లేదు. ఇప్పటి వరకు ఇక్కడ తను హ్యాపీగా ఉంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే ఆమె మనసు అంగీకరించట్లేదు. అయినా కూడా మళ్ళీ భర్తని వదిలి ఉండలేకపోతుంది. ఏం చేయాలో ఎలానో అని ఆమె తీవ్రమైన ఆలోచనలో ఉంది. నేను బాబీని తీసుకెళ్తానత్తయ్య అన్నాడు. ఏంటి అంది వాణి ఉలిక్కిపడి. అవును, వాడికి అక్కడ మంచి స్కూల్లో అడ్మిషన్ దొరికింది వాణి అన్నాడు. నా ఫ్రెండ్ వాళ్ళ పాప చదువుతోంది. వాడికి ఆ ప్రిన్సిపాల్ బాగా తెలుసు. ఏ టెస్టు లేకుండా వాడికి అడ్మిషన్ దొరికింది. ఆల్రెడీ అడ్వాన్స్ కూడా కట్టేశాను. సీటు కూడా రిజర్వ్ చేసి ఉంచాను అన్నాడు. ఏంటండి, వాడు నన్ను వదిలి ఉండలేడు తెలుసా అంది. తప్పదు వాణి, వాడికి ఇప్పటికే 1 year వేస్ట్ అయిపోయింది. ఇంకా చదువుకోకపోతే ఎలా చెప్పు? అమ్మా నాన్న ఉన్నారుగా, చూస్తారులే. నువ్వు మరి నీ ఇష్టం. అది వరకట్లా నాకు తేపా రావడానికి కుదరదు. ఇన్ని రోజులు నువ్వు ఇక్కడున్నా నేను తిరిగినా సరిపోయింది. అది పక్కన పెట్టి మనిద్దరం అక్కడొకళ్ళం ఇక్కడొకళ్ళం ఉండడంతోనే సరిపోయింది. కానీ ఇక నుంచి అలా కుదరదు. పోనీ వాణి, నువ్వు కొంచెం టైం తీసుకొనైనా నా దగ్గరికి వచ్చేసెయ్యి. అత్తయ్య మీరు కూడా నా దగ్గరికి రండి. వాణికి కొంచెం అలవాటు అయ్యే వరకు ఒక 1-2 నెలల పాటు మా దగ్గర వచ్చి ఉండండి అని చెప్పాడు సిద్ధార్థ. తల్లి నీ బిడ్డని వేరు చేస్తావా అయ్యా అంది వరమ్మ. తప్పదు పిన్ని, వాడు వాణికే కాదు నాకు కూడా కొడుకే. నేను వదిలి వెళ్ళలేదు ఇన్ని రోజులు. నా ఫ్యామిలీని తీసుకెళ్ళటం ఇంక ఇప్పుడు తప్పదు అన్నాడు. వాణి ఏడుస్తోంది. సారీ వాణి, జిఎంగా వచ్చింది చూడు, లైఫ్లో నేను పైకి ఎదగాలి కదా, ఇలానే ఉండిపోతే ఎలా చెప్పు? బాబీ నాతో వస్తావా అన్నాడు కొడుకుని చూసి. వాడు పరిగెత్తి తండ్రి చంక ఎక్కేశాడు. డాడీ, అక్కడ నేను తాతయ్య బోలెడు కథలు చెప్పుకుంటాం. నేను తప్పకుండా వస్తాను. బాబీ అంది వాణి పేలగా. ఒరేయ్, కొత్త స్కూల్ అంట, చేరతావా అన్నాడు హర్ష. వెళ్తా బావా, డాడీతో వెళ్తే రోజు కారులో దింపుతారు, తాతయ్య తీసుకొస్తారు కదా డాడీ అన్నాడు. సిద్ధు నవ్వి అవును నాన్న అన్నాడు. వాణి అయోమయంగా చూస్తోంది వాళ్ళిద్దరినీ. రాజ్ శ్యామ ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకున్నారు. వాణి, దిగులు పడకు. బాబీకి దిగులు అనిపిస్తే అక్కడ ఫ్లైట్ ఎక్కిస్తాను, ఇక్కడ దింపుకుంది కానీ ఎంతసేపు 2 hours కదా. ఏరా బాబీ అన్నాడు. నాకేం దిగులు లేదు డాడీ. అమ్మ నువ్వు చెల్లి కూడా మాతో వచ్చేయండి. అక్కడ 5 bedrooms అంట. డాడీ, నాకు స్పెషల్ బెడ్రూమ్ ఇవ్వాలి. చెల్లితో వద్దు, అది నా బుక్స్ అన్నీ చించేస్తుంది అన్నాడు. అలాగే నాన్న, నీకేది కావాలో అదే, ఫస్ట్ నువ్వే ఎంచుకుందు కానీ సరేనా అన్నాడు. అరే, నా మీద బెంగ లేదారా అంది వాణి.
ఆశ్చర్యంగా కొడుకుని చూస్తూ. ఉంది, కానీ నేను డాడీతోనే ఉంటాను. అయినా అందరూ మమ్మీ డాడీలు కలిసే ఉంటారు. నువ్వే ఎప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చేస్తావు మమ్మల్ని అని అన్నాడు 6 ఏళ్ల వాణి కొడుకు. అందరూ నివ్వెరపోయారు. వాణికి చెంప మీద చెళ్ళును కొట్టినట్టయింది కొడుకు మాటలకి. ఏయ్, అమ్మనలా అనకూడదు అంది జయ. సిద్ధు శ్యామాని రాజ్ని చూశాడు. నవ్వారిద్దరూ. అలా వారం గడిచిపోయింది. వాణిని ఓదార్చటం కొంచెం కష్టంగానే ఉంది. కానీ సిద్ధు మాటకి ఈసారి ఎదురు లేకుండా పోయింది. కొడుకుని తీసుకొని వెళ్ళిపోయాడు చక్రవర్తి ఒక వారం రోజుల్లో. పిల్లాడు దగ్గర లేక దిగులు పడింది వాణి. పాప కూడా అమ్మ, మనము డాడీ దగ్గరికి వెళ్ళిపోదాం, అన్న దగ్గరికి వెళ్ళిపోదామని మధ్య మధ్యలో పేచీలు పెట్టి ఏడుస్తోంది. అలా ఒక 10-15 రోజులు గడిచినాయి. రోజు వీడియో కాల్స్లో మాట్లాడుతున్నారు. పిల్లాడు తనని వదిలి తండ్రితో ఉండడం, అక్కడ హాయిగా ఉండడం, అక్కడ విషయాలన్నీ ఆశ్చర్యంగా ఆనందంగా తనకి వీడియో కాల్లో చెప్పడం, ఇవన్నీ చూసి బాధ అనిపించే వాణికి. కోపం కూడా వచ్చింది. కానీ చక్రి రోజు వాణి రా ప్లీజ్ అని బ్రతిమలాడుతుంటే ఆమె ఇంకా ఉండలేకపోయింది. ఒకరోజు డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ భోజనం చేస్తుంటే, అమ్మా, నేను కూడా బాంబే వెళ్ళిపోతాను అంది. అందరూ ఆశ్చర్యంగా చూశారు. వెంటనే రాజ్ శ్యామాన్ చూశాడు. నవ్వి కింద తొడ మీద చిన్నగా తట్టింది. ఎప్పుడమ్మా అన్నాడు శ్రీనివాస్. ఎంత త్వరగా టికెట్ దొరికితే అంత త్వరగా వెళ్ళిపోతానన్నయ్య, నాకు బాబీని చూడాలనుంది అంది ఎర్రబడ్డ ముఖంతో. ఒక్క బాబీనేనా, సిద్ధుని కూడానా అంది శ్యామ ఆట పట్టిస్తూ. అందరూ నవ్వారు. వాణి కూడా సిగ్గుపడింది. సరే వాణి, నేను టికెట్ బుక్ చేయిస్తానులే, వెళ్దుగాని అన్నాడు శ్రీను. ఆ మాటకి అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. వాణి గదిలోకి వచ్చి ఆ రోజు ప్రశాంతంగా నిద్రపోయింది. గదిలోకి వచ్చిన శ్యామ అనుకుంది, శ్రీనాథ్ ఓవర్, వాణి ఓవర్, శ్రీనివాస్ ఓవర్, రాజ్ ఈజ్ ఓవర్, ఇంకా మిగిలింది వర్మ ఫ్యామిలీ అని. తనని రెప్పవాల్చకుండా చూస్తున్న రాజ్ని చూసి ఉలిక్కిపడి, ఏంటా చూపు అంది. తినేస్తారా ఏంటి అంది. అంత అదృష్టం కూడా నాకు అన్నాడు నవ్వి. రాజ్, చూసారా మీ చెల్లెలు సిద్ధు కోసం ఎలా పరిగెడుతోందో అంది. అవును, నీకు నీ ఫ్రెండ్కి మమ్మల్ని ఏడ్పించడం సరదా కదా అన్నాడు. చీ, వీఆర్ ఎ సో గుడ్ పీపుల్ అంది. రాజ్ పక్కన కూర్చుని తన చేతిలోంచి చెయ్యి వేసి అతని భుజం మీద తలపెట్టుకుంటూ నవ్వి తనని దగ్గరగా తీసుకుని ఎంతో ప్రేమగా కబుర్లు చెప్తున్న రాజ్ని అపురూపంగా చూస్తోంది శ్యామ. ఏయ్, ఏంటా చూపు, తినేస్తావా అన్నాడిప్పుడు తను అదివరకు అన్నట్టే. తినాలనే ఉంది మరి అంది. మరి తిను, అడ్డెందుకు అన్నాడు. ఫ్యూ మోర్ డేస్ రాజ్ అంది కన్ను కొట్టి. నన్ను టెస్టింగ్ చేస్తున్నావా శ్యామ అన్నాడు. నో రాజ్, మీరు బంగారు తండ్రి అంది. నవ్వి దగ్గరగా పట్టుకున్నాడు. రాజ్, నేనొకటి అడగనా? అడుగు. మూడ్ అప్సెట్ అయ్యి కోపం రాదుగా అంది. అన్నాడు. మీది ప్రియంవదది లవ్ స్టోరీ చెప్పరా అంది. శ్యామాన్ చూశాడు. అభ్యంతరం లేకపోతేనేలే అంది. శ్యామ, నీతో చెప్పడానికి అభ్యంతరం ఏంటి చెప్పు. ప్రియా నేను ఒకే కాలేజీలో ఇంటర్లో చేరాము. కొత్తగా భయంగా ఉండే రోజులవి. ప్రియా చాలా సైలెంట్, కానీ చాలా క్లెవరు. అన్నింట్లో ఫస్ట్, చివరికి చావులో కూడా అని అనుకునేటప్పటికే అతనికి కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. సారీ రాజ్ అంది. నో అని. నాకు చిన్నప్పటి నుంచి ఊటీ కాన్వెంట్స్లో ఉండడం వలన తెలుగు వచ్చేది కాదు. ఎలా జరిగిందో, ఎప్పుడు జరిగిందో, ఎక్కడ జరిగిందో కూడా నాకు తెలియదు. తనకి నాకు ఫ్రెండ్షిప్ బాగా ఏర్పడింది. రోజు కాలేజీకి రాగానే ఒకళ్ళం విష్ చేసుకోవడం, పలకరించుకోవడం, కళ్ళతో మాట్లాడుకోవడం అలవాటైంది. ఇద్దరం ఎంసెట్ రాసి ఇంజనీరింగ్లో సీట్ తెచ్చుకున్నాం. అలా పరిచయం ప్రేమగా మారింది. అలాని ఇద్దరం ఐ లవ్ యూ అని కూడా చెప్పుకోలేదు శ్యామ. కానీ ఒకళ్ళు కనిపించకపోతే ఇంకోళ్ళు ఉండలేకపోయేవాళ్ళం. మా పరిచయం తెలిసిన మా స్నేహితులందరూ మేం లవ్వర్స్ అని ఫిక్స్ అయిపోయారు. మేమిద్దరం వాళ్ళ మాటలకి నవ్వుకునేవాళ్ళం. తను నాతో అన్నీ షేర్ చేసుకునేది, నేను కూడా అన్నీ షేర్ చేసుకునేవాడిని. ప్రియాకి ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం, పూల పిచ్చిది. తల్లో ఎప్పుడూ ఓ 2 మూరల పూలు ఉండాల్సిందే. తను నన్ను శ్రీ అని పిలిచేది. తనకి ఏ గిఫ్ట్స్కి
తను ఏ గిఫ్ట్స్‌కి పడేది కాదు. కానీ ఒక్క మూర మల్లెపూలు కొనిస్తే మాత్రం తెగ సంబరపడిపోయేది. నేను రోజు ప్రియాకి ఏదో ఒక రకం పూలు కొనిపెట్టేవాణ్ణి. మా ఇద్దరికి జాబ్స్ వచ్చాయి. మ్యారేజ్ చేసుకుందామని అనుకున్నాము. నేనే తన్ని అడిగాను. సిగ్గుపడింది. పెద్దవాళ్ళకి చెప్పాము ఇద్దరం. ఓకే అన్నారు. ఆ రోజు ఎంగేజ్మెంట్ రింగ్స్ కూడా కొనుక్కున్నాం. గుడికి వెళ్ళి ఆ రింగ్స్ దేవుడి దగ్గర పెట్టి గుడికి వెళ్ళి ఆ రింగ్స్ దేవుడి దగ్గర పెట్టి పూజ కూడా చేయించుకున్నాము. తన ఫ్రెండ్ మ్యారేజ్ ఉందని ఈవినింగ్ కలవనని చెప్పి వెళ్ళింది. బొకే కొనుక్కొని తన బైక్ వైపు వస్తుంటే స్పీడ్గా వచ్చిన ట్రక్కు ఆమెని గుద్దేసింది. అక్కడికక్కడే స్పాట్ డెడ్ శ్యామ. నాకు మతిపోయింది ఆ మాట విన్నాక. చిన్ననాటి స్నేహితురాలు. ఎన్నో కబుర్లు చెప్పుకున్నాం. చివరికి శుభమా అని పెళ్లి చేసుకుందామనేటప్పటికే ఇలా జరిగింది. నాకు దేని మీద ఇంట్రెస్ట్ లేదు. ఏది చూడాలని లేదు, వినాలని అనిపించలేదు, ఎవరితోనూ మాట్లాడాలని అనిపించలేదు, కలవాలని కూడా అనిపించలేదు. నాకు నేనే ఒంటరినైపోయాను. అందరూ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజంగా నన్ను ఇంట్లో వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు. కానీ నాకు ఏంటో తెలియని బాధ, చెప్పలేని బాధ. దాంతో ఎప్పుడు తననే గుర్తు చేసుకుంటూ దానిలోనే మునిగిపోయాను. అన్నయ్య తిట్టాడు, అమ్మ ఏడ్చింది, ఫ్రెండ్స్ చాలామంది నీతి బోధలు చేశారు. నాతో స్పెండ్ చేద్దామని వాళ్ళు స్పెషల్గా వచ్చేవాళ్ళు. అయినా కూడా ఇవేవి నా చెవికి ఎక్కలేదు. ఐఎమ్ ఎలోన్, ఎలోన్, ఎలోన్. ఇదే నా భావన. కానీ నీ రాక నాకొక సస్పెన్స్. హఠాత్తుగా నువ్వు నా జీవితంలోకి వచ్చావు. పైగా నా మీద నింద మాటలు ఎవరు అన్నా కూడా నువ్వు వినలేదు. నా మీద నువ్వు ఇంకో రకమైన నింద వేశావు. ఇది నిజమా కాదా అనే డైనమా. అసలు నేను ఇవన్నీ ఎలా చేశాను అనే ఒక పిచ్చి ఆలోచన. నువ్వు బాగా నా దగ్గరగా చేరావు, కవ్వించావు, బ్రతిమిలాడావు, ఫ్రెండ్లీగా ఉన్నావు. నన్ను ఒక్క క్షణం కూడా వదలకుండా జాగ్రత్తగా చూసుకున్నావు. కానీ నా మనసులో ఎవరి అమ్మాయి నా లైఫ్లోకి ఎందుకు వచ్చింది, నా ప్రమేయం లేకుండా ఆ చనువు ఏంటి అని ఆశ్చర్యం వేసేది. నిజం చెప్పనా, నా ఇష్టాలతో ప్రమేయం లేకుండా నీ చనువు, నేను నీ ప్రాపర్టీ అని ఎవరైనా నన్ను ఏదన్నా అంటే వాళ్ళని చడామడా తిట్టేయడం, మళ్ళీ మాట్లాడితే ఓ దెబ్బ వేయడం కూడా చూసి నాకు ఆశ్చర్యం వేసేది, నవ్వు కూడా వచ్చేది. ఆ తర్వాత నాకు తెలియకుండానే నేను నీ ప్రాపర్టీ అయిపోయాను శ్యామ అన్నాడు. నచ్చిందా మరి అంది. చాలా అన్నాడు. థ్యాంక్ యూ రాజ్ అంది. నవ్వి దగ్గరికి తీసుకున్నాడు. రాజ్ గుండెల్లో తలదూర్చి, రాజ్ మీరిద్దరూ ఐ లవ్ యూ అని చెప్పుకోలేదు కదా, ఇప్పుడు నేను చెప్తున్నాను రాజ్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ వెరీ మచ్, మోర్ దెన్ మై లైఫ్. ప్లీజ్ అండర్స్టాండ్ మై లైఫ్ అంది. రాజ్ ఆనందంతో, శ్యామ సేమ్ టు యూ. ఐ టు లవ్ యూ యార్. నిజంగా నేను నిన్ను వదిలి ఇప్పుడు ఉండలేనేమో అనిపిస్తోంది. నువ్వు లేకపోతే రాజు చచ్చిపోతాడు. దయచేసి ప్రియా వెళ్ళిపోయినట్టు నువ్వు కూడా నా జీవితం నుంచి మాయమైపోకు అన్నాడు విషాదవదనంతో. ఏయ్ చిచి, ఏంటా మాటలు, అలా మాట్లాడొద్దని మీకు ఎన్నిసార్లు చెప్పాను రాజ్ అంది. అన్నాడు. నీకో గిఫ్ట్ ఇవ్వనా రాజ్ అంది. అన్నాడు. రాజు బుగ్గల మీద గట్టిగా ముద్దు పెట్టుకుంది. థ్యాంక్ యూ మై డియర్ వైఫ్ అన్నాడు కన్ను కొట్టి. అతను నవ్వి సిగ్గుగా అతని గుండెలో తలదాచేసుకుంది. అబ్బో, ఈ అమ్మాయికి సిగ్గుపట్టం కూడా తెలుసా అన్నాడు. పో రాజ్ అంది నవ్వి. ఇద్దరూ అలానే సోఫాలో వెనక్కి వాలి పడుకున్నారు. శ్యామ అన్నాడు. అంది. నీ దగ్గరే పడుకోనా అన్నాడు. ఏం చేయకుండా ఉంటానంటే పడుకోండి అంది. మొగుడిని నమ్మాలమ్మా, మరీ అంత అపనమ్మకం పనికిరాదు అన్నాడు నవ్వి. రాజ్ గుండెలోకి ఇంకాస్త దూరి హాయిగా పడుకుంది శ్యామ గువ్వ పెట్టలాగా. రాజు కూడా చాలా రోజుల తర్వాత ఆనందంగా నిద్రపోయాడు. రోజులు గడవసాగాయి. జయ, కోమల, శ్యామ బానే ఉన్నారు. ఇద్దరూ శ్యామని బాగానే చూస్తారు. కోమలకి కొంచెం డబ్బు గర్వం ఉంది, అది కనిపించనీయదు. వనజ ఎత్తిపొడుపులు, వరమ్మ సాధింపులు ఇలా సాగుతూనే ఉన్నాయి రోజులు. శ్రీనాథ్కి ఆఫీస్లో చాలా ప్రెషర్ ఎక్కువైంది. శ్యామ వెళ్ళి హెల్ప్ చేస్తోంది. బావగారు, శ్రీను బావ తన ఆఫీస్లోకి ఎవరిని అంతగా ఎందుకు రానియరు అంది. శ్రీనాథ్ నవ్వి, వాడికి కొంచెం ఇండివిజువాలిటీ ఎక్కువ శ్యామ.
మీరెంత మంచివారండి అంది. శ్రీనాథ్ నవ్వి, శ్యామ, అందరూ ఒకేలా ఉండరమ్మా, ఒకేలా ఆలోచించరు కూడా. అంత మాత్రాన వాళ్ళు మన వాళ్ళు అవ్వకుండా ఉండరు. శ్రీను చిన్నప్పటి నుంచి నేను నాది అనేదానికి కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తాడు. మేం అలా కాదు. అలాని వాడికి మా మీద ప్రేమ లేదనుకుంటున్నావా? నేను కానీ, రాజ్ కానీ కనిపించకపోతే వాడొక్క క్షణం కూడా ఉండలేడు. నీకో విషయం చెప్తాను శ్యామ. వాడికి బెంగగా ఉన్నా, దిగులుగా ఉన్నా ఇప్పటికి కూడా నా దగ్గరికొచ్చి చెయ్యి, కాలు నా మీదేసుకొని పడుకుంటాడు. అఫ్‌కోర్స్ పెళ్ళైనాక తగ్గిందనుకో అన్నాడు. శ్యామ నవ్వింది. వాట్ ఏ బాండింగ్ బావగారు అంది. ఫ్యామిలీ అంటే ఒకే రకంగా ఉండరమ్మా. పూలలో గుచ్చిన పూలహారంలా కాదు. పూలతో గుచ్చిన పూలహారంలా ఉండాలి. శ్యామ కదంబమాలికలా ఉండాలి. అంటే ఏంటో తెలుసా? రకరకాల పువ్వులన్నీ కలిపి ఒకే హారం. పూలు వేరైనా ఆ హారం ఒకటే. అలాగే ఫ్యామిలీలో మనుషులు, మనస్తత్వాలు వేరైనా ఆ ఫ్యామిలీ అంతా ఒకటే శ్యామ అని అన్నాడు శ్రీనాథ్. శ్యామ అతన్ని చాలా ఇన్స్పైరింగ్గా చూసింది. కానీ శ్యామకి తెలుసు శ్రీనుకు వచ్చే ఆపదేంటి అని. ఇంట్లో ఎవరికీ తెలియదు. శ్యామ ఆలోచనగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. హాల్లో అందరూ సీరియస్గా ఉన్నారు. శ్రీనాథ్ ముఖం కోపంగా, గంభీరంగా ఉంది. శ్రీను ముఖం బాధగా ఉంది. అందరూ ఆదుర్దాగా చూస్తున్నారు. శ్రీను, ఏంటిది? ఎందుకిలా జరిగింది? నీ తెలివి ఏమైంది? అంతలా బ్లైండ్గా ఆఫీస్లో ఎలా నడుపుతున్నావు? కోర్టు సమన్లు వచ్చి ఆఫీస్ వేలం వరకు వచ్చిందంటే అది మామూలు విషయం కాదు శ్రీను. అసలు కోర్టు సమన్లు ఎవరు రిసీవ్ చేసుకున్నారు అన్నాడు. నాకు దాని గురించి అసలు తెలియదన్నయ్యా అన్నాడు. షటప్ అని అరిచాడు శ్రీనాథ్ గట్టిగా. శ్రీను, మిగతా వాళ్ళందరూ కూడా ఇంకా మౌనం వహించారు. శ్రీను, ఇది నీ నోటి నుంచి రావాల్సిన ఆన్సర్ కాదు అన్నాడు. మేనేజర్ గారు, సమన్లు రిసీవ్ చేసుకుని సంతకం ఎవరు చేశారు అన్నాడు. కిరణ్ బాబు సార్ అన్నాడు మేనేజర్ కూడా తలొంచుకొని. కిరణ్ అని గట్టిగా అరిచాడు శ్రీనాథ్. శ్రీనాథ్ గొంతు విని గబాలన బయటకు వచ్చాడు కిరణ్. బావా అని ఎదురుగా నుంచున్నాడు. శ్రీనాథ్కి కోపం రాదు. వచ్చిందంటే మాత్రం ప్రళయకాల రుద్రుడే అవుతాడు. కోర్టు సమన్లు వచ్చాయా ఆఫీస్కి అన్నాడు సీరియస్గా అతన్ని చూస్తూ. వచ్చాయి బావా. అవి శ్రీనుకి చెప్పావా అన్నాడు కఠినంగా. అది మర్చిపోయాను. ఇంకోసారి చెప్దాం అనుకుంటే బావ ఊర్లో లేడు అంతే. కిరణ్ చెంప పగిలిపోయింది. ఫస్ట్ టైం శ్యామ శ్రీనాథ్లోని అసలు బిజినెస్ మ్యాన్ని చూస్తోంది. నువ్వు చేసిన పనికి ఆఫీస్కి ఎంత నష్టం వచ్చిందో తెలుసా? నాని అది కాదురా అని అనేటప్పటికే వరమ్మ అని చేయి చూపించాడు గర్జించినట్లే. అందరూ హడిలిపోయారు. 30 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తామో? మార్కెట్లో ఎంత అవమానం. పోనీ మా ఇద్దరివి పెట్టి తాకట్టులో అవి తీసుకొద్దాం మేనేజర్ గారు. అదేమన్నా అవకాశం ఉందేమో చూడండి లాయర్ గారు అన్నాడు శ్రీనాథ్ వాళ్ళిద్దరినీ చూస్తూ. లాభం లేదు శ్రీనాథ్ గారు. టైం పీరియడ్ అయిపోయింది. ప్రాపర్టీ వాల్యూ 30 crores ఇమీడియట్గా కట్టి మనం పేపర్స్ తీసుకొచ్చుకోవాలి, లేదంటే ఫేస్ చేయాలి అన్నాడు ఆయన మౌనంగా. లాయర్ గారు, నేను మొన్ననే ఉన్న 10 crores కూడా స్పేర్ పార్ట్స్ మీద ఇన్వెస్ట్ చేసేశాను. దానిలోంచి తీయటానికి లేదు. రూపాయి బయటికి రాదు. ఈ ఇల్లు, ఆడవాళ్ల నగలు తప్ప ఇంకా ఏం లేవు. ఈ ఇల్లు 25 కోట్ల పైనే చేస్తుంది. కానీ ఇప్పటికిప్పుడు తాకట్లో పెట్టుకుని ఎవరిస్తారు మనకి 25 కోట్లు అన్నాడు శ్రీనాథ్ బాధగా. అన్నయ్య, పోనీ నీది నాది ప్రాపర్టీ అమ్మేస్తే అన్నాడు రాజ్. అది కూడా ట్రై చేశాను రాజ్, కానీ అది అవదు. మనం తాకట్టు పెడతామని అన్నా, అమ్మేస్తామన్నా కూడా ఇప్పటికిప్పుడు తక్కువకే అడుగుతున్నారు. కానీ మన ఒరిజినల్ రేటు కూడా దానికి ఇవ్వటం లేదురా అన్నాడు శ్రీనాథ్ బాధగా. శ్రీనాథ్ తమ్ముణ్ణి చూశాడు. తల వంచుకుని కూర్చున్నాడు. శ్రీను తల ఎత్తలేదు. శ్రీనుని అలా చూడలేకపోయాడు శ్రీనాథ్. ఎందుకంటే అతనికి తెలుసు శ్రీను ఎప్పుడు తప్పు చేయడు, తప్పు ఆలోచించడు అని. వెళ్ళి తమ్ముడు పక్కన కూర్చున్నాడు. శ్రీను అని భుజం మీద చేయి వేశాడు. అన్నయ్య అని శ్రీనాథ్ని కౌగిలించుకుని ఏడ్చేశాడు శ్రీనివాసు. ఛీ, పోతే పోయింది లేరా. నో
మై బ్రదర్ ఈజ్ గ్రేట్. చూడు శ్రీను, నువ్వు తప్పు చేయవు, ఐ నో దట్. కానీ మనం అందరం కలిసి ఇది ఫేస్ చేద్దాం. అగైన్ వీ విల్ స్టార్ట్ అవర్ బిజినెస్ ఫ్రమ్ జీరో. డోంట్ వర్రీ, డోంట్ బ్రేక్ యువర్ హార్ట్. నేను లేనా అన్నాడు. రాజ్ కూడా వెళ్ళి ఇంకో పక్కన కూర్చున్నాడు. అవునన్నయ్య, యూనిటీయే మన స్ట్రెంగ్త్. డబ్బు దోచుకోగలరేమో కానీ మన అన్యోన్యతని, ప్రేమని ఎవరూ దోచుకోలేరు అన్నాడు. మన్నాడు అందరూ ఆక్షన్కి రెడీ అయ్యారు. రాధాబాయి శ్యామని చూసింది. కళ్ళతో బాధపడద్దు అని చెప్పింది శ్యామ. మన్నాడు ముగ్గురు అన్నదమ్ములు కారులో బయలుదేరారు. ఆ ప్రాపర్టీ గురించి చాలామందే వచ్చారు ఆక్షన్కి. శ్రీను కూడా చాలా అవమాన భారంతో అక్కడ కూర్చున్నాడు. జయ, కోమలి, రాధాబాయి ఇంట్లో వాళ్ళు కూడా ఏం జరుగుతుందో అని వాళ్ళకి సపోర్టుగా ఉండాలని అక్కడికి వచ్చారు. ఇదండి ఇప్పటివరకు జరిగింది. ఆ తర్వాత ఏం జరగబోతోంది? శ్యామకి ముందరే తెలిసిన విషయం ఎలా ఎదుర్కోగలుగుతుంది శ్యామ? ఈ ఫ్యామిలీ ఇవన్నీ ఎలా ఫేస్ చేయగలుగుతుంది అనేది నెక్స్ట్ పార్ట్లో మనం విందాం. అప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.